క్రీస్తునందు ప్రియమైన వారలారా, క్రీస్తు ప్రభునామం పేరట మీ అందరికీ కూడా త్రిత్వం తర్వాతి 12వ ఆదివారం ఈ ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ ఆదివారం ప్రభువా, నీ ప్రియ బిడ్డలు తండ్రి వాక్యం వినటానికి సిద్ధపడ్డారు నాయన. బిడ్డలకు ఎన్నో సమస్యలు ఉంటాయి. కొంత సంతోషం, కొంత దుఃఖం, కొంత వ్యాధి, కొంత బాధ, ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి. వారమంతా తండ్రి ఎన్నో సమస్యలు పొంది ప్రభువా, ఇదిగో ఈ వారం మరలా నీ వాక్యమును విని తృప్తి చెంది ఆరోగ్యం, నెమ్మది, సంతోషం పొందాలని వచ్చి ఉన్న ఈ బిడ్డలను దీవించండి. ఆత్మబలం కూడా తక్కువగా ఉందయ్యా, అది కూడా పొందుకోవాలి. నీ వాక్యం ద్వారా అటు బలాన్ని, ఆత్మీయతను దయచేయమని కోరుకుంటున్నా. ఈ బిడ్డల యొక్క ప్రార్థన మీరు ఆలకించి ఆత్మీయతను మీరు సమృద్ధిగా అనుగ్రహింపజేసి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలు ఒకసారి పరిశీలనగా చూద్దాం. పాత నిబంధన పాఠ్యభాగంగా యెషయా గ్రంథం 29వ అధ్యాయం 18 నుంచి 21వ వచనం వరకు చదువుకున్నాం. పత్రిక పాఠ్యభాగంగా అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 9 నుంచి 15 వచనాలు చదువుకున్నాం. సువార్త పాఠ్యభాగంగా యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుంచి 36 వచనాలు చదువుకున్నాం. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలలో ఉన్నటువంటి అంశం హ్యుమానిటీ, మానవత్వం అనేటటువంటి అంశం మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. మూల వాక్యానికి మనం వెళదాం రండి ప్రియులారా. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. చూసారా, పౌలుకు కలిగినటువంటి దర్శనంలో ఒక వ్యక్తి మా యొద్దకు వచ్చి మాకు సహాయం చేయమని అడుగుతున్నాడట. అదేనండి మానవత్వం. అపోస్తలుడైన పౌలు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంత ప్రజలకు సహాయం చేస్తాడు. అది ఎలా సహాయం చేస్తాడనే విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుంటాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి మానవుడిగా ఆయన మానవులకు చేసినటువంటి సహాయం, ఆపదలో ఉన్నవారు, ఆకలితో ఉన్నవారు, వ్యాధితో ఉన్నవారు, బలహీనతల్లో ఉన్నవారు, అలాగే పాపం అనే రోగంతో బాధపడుతున్నటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభువు ఏ రీతిగా వారిని ఆదరించారో, ఏ రీతిగా వారిని స్వస్థపరిచారో, ఏ రీతిగా వారిని దగ్గరికి తీసుకున్నారో, ఏ రీతిగా వారిని ప్రేమించారో ఆ సంగతులను గురించి ఈరోజు వాక్య భాగంలో మనం వినబోతున్నాం ప్రియులారా. నిజంగా మానవత్వం అనే మనోదీపాన్ని మనం వెలిగించుకోవాలి. అది ప్రకాశమానమైనటువంటి వెలుగుగా మనం వెలిగించుకోవాలి ప్రియులారా. చేతనైన సాయం చేయటం ద్వారానే మన మనోదీపం వెలుగుతుంది. చూడండి, ఎదుటి మనిషి కన్నీరు తుడవడానికి రక్త సంబంధమో, స్నేహ సంబంధమో, పేగుబంధమో ఉండాల్సిన అవసరం లేదండి. పిడికెడు గుండెలో చిటికెడు మానవత్వం ఉంటే చాలండి. నిజంగా మనం రోడ్డు మీదకు వెళ్ళి చూస్తే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు, అలాగే బిడ్డలు ఉండి కూడా అభాగ్యులైనటువంటి తల్లిదండ్రులు నిరాశ్రయులుగా పడి ఉండటం మనం చూస్తాం ప్రియులారా. ఆకలి 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 అని ఎంతో మంది ఆకలితో చస్తున్నటువంటి వారిని మనం చూస్తాం. రోడ్డే ఒక పాన్పుగా, ప్రతిరోజు ఈ రోడ్డే నా పాన్పని, ఈ రోడ్డే మెత్తని పరుపు అనుకొని ఆ రోడ్డు మీదే దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు ఎందరో. వారి వైపు చూస్తుంటే గుండె తరుక్కుపోద్ది. వారి వైపు చూస్తూ ఉంటే నిజంగా మనసులో ఆందోళన చెలరేగుతుంది. చిన్న పిల్లలు
వారు వెళ్ళి మున్సిపాలిటీ చెత్త ఆ కుండీల దగ్గరకు వెళ్ళి వారు తినేటటువంటి భోజనం, సద్ది భోజనం, ఆకలికి అల్లాడుతూ సద్ది భోజనానికి వెళ్ళి ఆ సద్ది భోజనం కుక్కలు తింటూ ఉంటే మరొక పక్క వీళ్ళు కూడా తింటూ ఆ రీతిగా గడుపుతున్నటువంటి ప్రజలను చూస్తే ఖచ్చితంగా మానవత్వాన్ని ప్రదర్శించాల్సిందే. ఎంతోమంది ఇలాగున నిరస్రాయులుగా జీవిస్తున్నటువంటి వారు మనకు కనపడతారు. రేపటి దినము కూడా నా దారిద్ర్యం ఇంతే, ఆకలి బ్రతుకులే అని అనుకుంటున్నటువంటి వారు కూడా ఎంతోమందిని చూస్తాం. ప్రియులరా, ఆకలి రుచి కోరుకోదు, ఆకలి శుచి చూడదు. కాసిన్ని పచ్చడి మెతుకులు దొరికితే చాలు, కడుపు నిండితే చాలు అనుకుంటుంది. అందుకనే ఎంతోమంది ఆహారాన్ని వృధా చేస్తున్నటువంటి పిల్లలు, పెద్దలు ఉన్నారు ప్రియులారా. ఆ ఆహారమే దొరకనటువంటి వారు ఎంతో మంది వీధుల వెంట ఉన్నటువంటి వారు ఉన్నారు. నిజంగా బిచ్చగాళ్ళలో కొంతమంది ద్వారా బిచ్చగాళ్ళుగా చేయబడితే, మరికొంతమంది వారు పుట్టుకతోనే అంగవైకల్యంతో ఉండి బిచ్చగాళ్ళు అవుతారు, ఏ పని చేయలేని పరిస్థితి. నిజంగా ఒక్కొక్కరిని మనం దగ్గరికి వెళ్ళి పరామర్శించి చూస్తే వాళ్ళ యొక్క స్టోరీస్ వాళ్ళు చెప్తే, వాళ్ళ జీవిత చరిత్రను చెప్తుంటే, నా అనేవాళ్ళు ఎవరు లేక దిక్కులేని పరిస్థితుల్లో అలాగూ వాళ్ళు జీవిస్తూ ఉంటే, నాలాంటి మానవుడే నేను ఈ స్థితిలో ఉంటే ఆ మానవుడు ఆ స్థితిలో ఉన్నాడేంటని ఎంతో బాధ, ఎంతో దుఃఖాన్ని మన హృదయం కలిగిస్తుంది. అదే మానవత్వం. ఆకలితో ఎంతో మంది చనిపోతున్నారు. ఒక మాట మీతో చెప్తున్నాను, ఆకలేసి నేను తిండి తిన్న రోజుల కంటే ఆకలి నన్ను తిన్న రోజులే ఎక్కువ అని అనుకునేటటువంటి బీదవాళ్ళు ఉన్నారు. అందుకే అంటున్నాను, ఆకలిగా ఉన్నవాడికి గుప్పెడు అన్నం, ఆపదలో ఉన్నవాడికి కొంచెం సహాయం, బాధలో ఉన్నవాడికి కొంచెం ఓదార్పు అందించటమే నిజమైన మానవత్వం. ప్రియ సహోదరులారా, అలాంటి మానవత్వాన్ని పంచటానికి ప్రయత్నం చేద్దామా? నేడు మనిషి నిలువెత్తు స్వార్థంతో ఉన్నాడు. అడుగడుగున అవినీతి, నటనా జీవితం ఎక్కువైపోయింది. మన దినచర్యల్లో అబద్ధం, అలాగే మానవత్వం అనేది కోల్పోయి మృగాల్లాగా మనం జీవిస్తున్నాం. మంచితనాన్ని సమాధి చేశాం. కనుకనే ఈరోజు వాక్యం ద్వారా మంచితనాన్ని పంచుదాం ప్రియులారా. సమాధి చేయొద్దు కానీ మంచితనాన్ని ఇతరులకు పంచుదాం. రండి, 5 విషయాలు మీకు తెలియజేస్తాను నేను. 1, సత్యానుసారంగా జీవించండి. 2, నిజాయితీగా జీవించండి. 3, విధేయతగా జీవించండి. 4, ప్రేమ కలిగి జీవించండి. 5, శాంతంతో జీవించండి. ఈ 5 మనకు అవసరం ప్రియులారా. నిజంగా వీటిలోనే మానవత్వం ఉంది. మన ఎదుటి వారికి పంచేవి ఇవే. అది పంచటానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం. ఇతరులను ఏడిపించటం కాదు ప్రియులారా, అనవసరంగా వేస్ట్ చేయటం కాదు. దిక్కులేని వారు ఎంతో మంది ఉన్నారు. కనుక నిమిషానికి 11 మంది ఆకలితో చనిపోతున్నారు ప్రపంచంలో. కనుక ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు వాక్య భాగంలోనికి మనం వెళితే యెషయా గ్రంథం 29వ అధ్యాయం 18 నుంచి 21 వచనం మనం చదువుకున్నాం. చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మనకు కనపడుతుంది, లవ్ ది పూర్ పీపుల్, బీద ప్రజలను ప్రేమించడం. యేసుక్రీస్తు ప్రభు
బీదలను ప్రేమించాడు. యెహోవా దేవుడు చెప్తున్నాడు, బీద ప్రజలను ప్రేమించండి, దిక్కులేని వారిని ప్రేమించండి, దరిద్రులను ప్రేమించండి, తల్లి తండ్రి లేని పిల్లలను ప్రేమించండి, విధవరాళ్లను ప్రేమించండి, నిరాశ్రయులను ప్రేమించండి. అందుకే యెషయా గ్రంథం 29వ అధ్యాయం 19వ వచనంలో అంటున్నాడు, యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును, మనుష్యుల్లో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. ఒకవేళ మానవత్వాన్ని నీ తోటివానికి నువ్వు పంచకపోతే దేవుడు చెప్తున్నాడు, దీనుడు దరిద్రుడు అణగారిపోయి ఉంటే చివరికి నేను ఆ దరిద్రుణ్ణి దీనుణ్ణి నేను దగ్గరికి తీసుకొని అతనికి ఆనంద సంతోషాలు ఇస్తానంటున్నాడు దేవుడు. కనుక నీవు ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉన్నావు, నీకు ఏ కొరత లేదు, ఏ ఇబ్బంది లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావు గనుక నిజమైన వికలాంగులు, నిజమైనటువంటి బీదలను ప్రేమించమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అవునండి, మనం ఎన్నాళ్ళు ఈ లోకంలో జీవిస్తామండి. ఎన్నాళ్ళు జీవించినా, ఎంత సంపాదించి జీవించినా ఒకరోజు మరణం తప్పదు. ఆ మరణం అనేది వచ్చినప్పుడు సమస్తం విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అంతే కదండి మన జీవితం. ఇంకేముందండి? అంతకంటే ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. కనుక ఉన్న ఈ జీవితంలో కాస్తంత లేనివాడు, బీదవాడు, అతనికి ప్రేమగా ఏదో ఒక వస్త్రమో లేదు కొద్దిగా భోజనమో పెడితే ఇందులో తప్పేమైనా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. అలా చేయటంలో ఎంతో తృప్తి ఉంటుంది. ఒక్కసారి నెట్టివేయటం కంటే, లేదు పొమ్మని అనడం కంటే ఏదో కొంత సహాయం, తోచిన సహాయం చేస్తే ఆకలికి చచ్చేవారు బ్రతుకుతారు. పిల్లారా, బ్రతికించడానికి ప్రయత్నిద్దాం. చూడండి, ప్రేమతో అలాగూ దగ్గరికి తీసుకుందాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో, ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. చూసారా, ప్రేమను వృద్ధి చేసేవాడు తప్పిదాలని దాచిపెడతాడంట. జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. చూసారా, పద్దాకులు చెప్పిందే వాడు చెప్తున్నాడు, నేను చేసిన సహాయమే మరలా వాడు మాటి మాటికి ఎత్తుతున్నాడు అంటే మిత్రభేదం ఎక్కడ? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. నిజంగా ప్రేమ కలిగిన వాడు ఉప్పొంగడు. అలాగుంటారు. అలాంటి ప్రేమ మనలో ఉండాలి. దేవుని నమ్మినటువంటి ప్రజల్లో ఉండాలి. దైవ జ్ఞానాన్ని పొందుకున్నటువంటి ప్రజల్లో ఉండాలి. దేవుని అడుగులో అడుగు వేస్తున్న వారిలో ఇది ఉండాలి. మనలో ఇది ఉండకుండా మూర్ఖంగా మనం ప్రవర్తిస్తే ప్రయోజనం ఏంటి? దేవుడు దేవుడు దేవుడని దేవుని గురించి మాట్లాడుకుంటూ దేవుని యొక్క భక్తులుగా మనం ఉండి ప్రయోజనం ఏంటి? ఎదుటి వారిని హింసిస్తున్నాం. మాటలతో హింసించే జనం, చేతులతో హింసించే జనం, ఇలా ఎన్నో ఇబ్బందులకు లోన్ చేస్తూ ఒకడు మోసం చేసుకుంటూ జీవిస్తూ ఉంటే ఏం ప్రయోజనం అండి? యెషయా గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం, ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు. ఈరోజు చెవిటివారు ఎవరో, ఈరోజు ఇబ్బంది పడుతున్న వారెవరో, ఆ రోజు పరలోకంలో వాళ్ళు దేవుని యొక్క వాక్యం వింటారు, దేవుని మాట వింటారు. వాళ్ళు ఈరోజు అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కన్నులారా చూచెదరు. ఈరోజు గుడ్డితనంతో బాధపడుతున్నటువంటి వాడు, ఒక బెగ్గరగా అడుక్కున్నటువంటి వాడు రేపు దేవుని చూస్తాడు వాడి కళ్ళతో. చూడండి ఎంత బాగా చక్కగా చెప్తున్నాడు. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనంలో, బలత్కారులు లేకపోవుదురు, పరిహాసకులు నశించెదరు. ఈరోజు బలత్కారంగా ఇబ్బంది పెట్టేటటువంటి వాళ్ళు, మనిషి సాటి మనిషి ఎన్ని ఇబ్బందులకు లోన్ చేస్తున్నాడో, ఎంత ఏడిపిస్తున్నాడో పక్కన వాడిని, ఎంత దూషిస్తున్నాడో పక్కన వాడిని. సాటి మనిషి అనే ప్రేమ ఆప్యాయతలు లేకుండా ఉన్నటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. పరిహాసకులు, వాళ్ళ జీవితం అంతా కూడా పరిహాసం,
అలాగూ జీవించేటటువంటి వారు, హాస్యాస్పదంతో జీవించేటటువంటి వారు, ఇతరుల్ని తృణీకరిస్తూ జీవించేటటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏమవుతారు అని అంటే బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా చెప్పాడు, నశించెదరు. తర్వాత రండి, కీడు చేయ ప్రయత్నించు ఒక్క వేద్యమును బట్టి ఇతరులను పాపులుగా చేయుచు గుమ్మముల్లో తమ్మును గద్దించు వారిని పట్టుకొనవలనని ఉరినొడ్డుచు మాయ మాటల చేత నీతిమంతుని పడద్రోయి వారు నరకబడుదురు అని చెప్తున్నాడు. అంటే రేపు రాబోయేటటువంటి దైవరాజ్యంలో వాళ్ళు నరకంలో వేయబడతారు. అదే నరకబట్టం అంటే. చూసారా, అంటే పాపం చేస్తూ వాళ్ళు పాపానికి దాసులై ఉంటూ ఇతరులతో వాదిస్తూ ఉంటారు. కనుక వారిని దేవుడు రేపు ఏం చేస్తాడు అనేది కూడా చెప్తున్నాడు. గర్వం వద్దండి, గర్వాన్ని విడిచిపెట్టాలండి, ప్రేమను కాస్త పంచడం నేర్చుకోవాలండి. ఇందాకే చెప్పాను నేను, బ్రతికే కొద్ది దినాలు చాలా అందంగా బ్రతుకుదామండి. రండి ఇంకా చెప్తాను మీతో. 34వ సంకీర్తన 19వ వచనానికి వెళదాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును అన్నది. నీతిమంతునికి కలిగేటటువంటి ఆపదలు ఎన్నో అంట. అనీతిమంతుడి నుంచి నీతిమంతుడికి ఎన్నో ఆపదలు కలుగుతాయి, కృంగదీస్తూ ఉంటాడు. దేవుడు అంటాడు ఒకరోజు అతను విడిపించబడతాడు. రెండవదిగా చెప్తున్నాడు 34వ సంకీర్తన 17వ వచనంలో, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. చూసారా, నీతిమంతుడు అంటే మొరపెడితే దేవుడు ఆలకిస్తాడంటే, వారి శ్రమ నుంచి వారిని విడిపిస్తాడంటే. ఎంత గొప్ప వచనం అండి ఇది. కనుక ఈ వచనాలన్నిటిని కూడా మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక్క గద్దింపు మాట లోతుగా నాటునన్నాడు. బుద్ధిహీనుడు 100 దెబ్బలను కొట్టండి, వాడు వెండక, వాడు ఇకంతే అదే చేస్తూ ఉంటాడు. చేయకూడదురా ఈ తప్పు అంటే ఆ తప్పే చూస్తూ ఉంటాడు. ఎలా అండి జీవితం అంతా ఎలా అయితే ఎలా? నీతిమంతుడికి ఒక్క గద్దింపు చాలంట, ఇంకంతే, ఇక వాడు చేయడే కదా తప్పు, ఒక్కసారి చెప్తే చాలు, ఇక దాని జోలు పోడు అంటున్నాడు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో, బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు, ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు అని. బీదలను వెక్కిరించొద్దండి. నువ్వు గొప్పగా ఉన్నావని, నువ్వు అన్ని విధాలా సంతోషిస్తున్నావని, ఏ సంతోషం లేని దరిద్రుడు దుఃఖపడుతూ నిరంతరం ఏడుస్తూ నిరంతరం ఆహారం కోసం వెతుకుతూ ఉన్నటువంటి వాడి జీవితాన్ని వెక్కిరింతలు చేయటం తప్పు కదండి. వెక్కిరింతల పాలు చేయటం తప్పు కదా. అందుకే వాక్యం చెప్తా ఉంది, బీదలను వెక్కిరించొద్దు. ఎందుకో తెలుసా? బీదలను నువ్వు వెక్కిరిస్తే ఈ సృష్టికర్తను నువ్వు నిందించినట్లే. నువ్వు అలా చేయొద్దు. ఆపదలో ఆదుకో, నీకు చేతనైతే అంటున్నాడు. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఎలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు, పాదరక్షకుల కొరకై బీదవారిని అమ్మివేయుదురు. చూడండి ఎంత లోతైనటువంటి మాటలో ఉన్నవాడంట. ఎంత భయంకరం! ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఎంత భయంకరలో చూడండి. స్వతంత్ర దేశంలోనికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి వీళ్ళు? స్వతంత్ర దేశంలో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలేంటి? కానీ నీతిమంతులను వీళ్ళు ఏం చేస్తున్నారు? అమ్మివేస్తున్నారు. ఇంకా బీదల యొక్క బీదలను కూడా అమ్మేస్తున్నారు. దేని కొరకు అమ్ముతున్నారంట? పాదరక్షకుల కొరకై. చూసారా, నేను ఎన్నిసార్లు మేము క్షమించాలి? 3 సార్లా 4 సార్లా? దేవుడు అంటున్నాడు
మీ దోషములను బట్టి నేను తప్పకుండా శిక్షిస్తాను ఒకరోజు అంటున్నాడు దేవుడు. మరి అంతే కదండి, ఎన్నిసార్లని ఆయన చెప్తాడు. ఇవన్నీ పాటించం మనం, వచ్చేస్తాం, ఏదో చెప్పేస్తూ ఉంటాం, నీతిమంతులు అని చెప్పేస్తూ ఉంటాము, పరిశుద్ధులు అని చెప్పేస్తూ ఉంటాం. ఎలా అండి? ఇక్కడ చాలా ఉన్నాయి, మనం పాటించాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. చాలా మంది నీతిమంతులు ఏంటంటే సగం పాటించరు, సగం పాటిస్తారు, నీతిమంతులనే ముద్ర వేసుకుంటారు. కరెక్ట్ కాదండి, చాలా ఉన్నాయి ఇందులో. ఆమోస్ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో, దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు, దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు, తండ్రియు కుమారుడను ఒకదానినే కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరుచుదురు. చూసారా? దరిద్రుని నోట్లో మన్నేయటం అంట. వాడు అసలే బేదోడే అల్లాడుతుంటే మళ్ళీ వాడి నోట్లో మన్ను వేయటం, ఆ మన్ను వేయటానికి ఆశపడటం, దీనుల యొక్క త్రోవకు అడ్డుకోవడం. ఎందుకండి అంత కఠినంగా బాధిస్తే, శ్రమ పెడితే ఎలా? ఇజ్రాయెల్ ప్రజలతో కూడా అదే చెప్పాడు దేవుడు, మీరు బాధించొద్దు, మీరు స్వతంత్రులయ్యారు, స్వతంత్ర దేశంలో ఉన్నారు కాబట్టి బాధించొద్దు, బీదలను ప్రేమించండి, ప్రభు చెప్తున్నటువంటి మాట. ఇలాగే మీరు చేస్తే, ఆమోస్ గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో, ఇదిగో పంట చేని మోపుల నిండు బండి నేలను అణగద్రొక్కునట్లు నేను మిమ్మును అణగద్రొక్కుదును అన్నాడు. మీరు ఎట్లాగే ఉంటే, మీ ప్రవర్తన ఎలాగనే ఉంటే, ఇంకా మీరు ప్రేమించకపోతే, బీదలపై దయ, జాలి, కరుణ లేకుండా మీరు ఇట్లానే ఉంటే నేను మిమ్మల్ని అణగద్రొక్కుతాను అంటున్నాడు దేవుడు. అందుకని మానవత్వాన్ని మనం ప్రదర్శిద్దామండి. మానవులంగా తోటి మానవుల్ని ప్రేమిద్దాం, బీదలను ప్రేమిద్దాం. ఇక రెండవదిగా మనం చూస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుంచి 36 వచనాలు మనం చదువుకున్నాం. రెస్పెక్టింగ్ అదర్ పీపుల్, ఇతర ప్రజలను గౌరవించటం, ఇది కూడా మనం నేర్చుకోవాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహింతురు. సత్యాన్ని గ్రహించాలి. సత్యాన్ని గ్రహించేటటువంటి వాడు ఇతరులను గౌరవిస్తాడు. మొదటిది ప్రేమించమన్నాడు, రెండవది ఇతరులను గౌరవించమంటున్నాడు. గౌరవం లేకపోతే ఎట్లా అండి? ప్రేమించటం ఉంటే, గౌరవించటం ఉంటే ఇంకెక్కడండి శత్రుత్వం, ఎక్కడండి పగ, ఇంకా ప్రతీకారాలు ఎక్కడా చెప్పండి? ఉండవాయి. ఈరోజు ప్రేమ లేదు, గౌరవం లేదు కాబట్టే ప్రతి ఒక్కళ్ళు శత్రుత్వంతో ఉండిపోతున్నారు. తల్లికి బిడ్డ శత్రువు, బిడ్డకు తల్లి శత్రువు, ఇలాగా ఇంట్లోనే శత్రుత్వం ఎక్కువైపోయింది. ప్రేమలు లేవు, గౌరవించుకోవటం లేదు. ఇలాంటి వాతావరణంలో ఎదుగుతున్నప్పుడు ఇక బయట వారిని ఏం ప్రేమిస్తాడు, బయట వారిని ఏం గౌరవిస్తారు? ఒకసారి ఆలోచించేయండి. రండి, ఇక్కడ యూదులు వాక్యం వింటలేదు. యేసుక్రీస్తు ప్రభు చెప్పేటటువంటి మాటల యందు వారు లక్ష్యం ఉంచట్లేదు. ఇక్కడ మనం మాట్లాడుకుంటాం యూదులు, ఇజ్రాయెల్ అని అంటాం. అసలు యూదులు ఎవరు, ఇజ్రాయెల్ ఎవరు? ఇద్దరు ఒకటేనా? దేవుడు ఎంపిక చేసుకున్నటువంటి ప్రజలే కదా, వీరిలో నుంచే రక్షణ రావాలనుకున్నాడు. ఈ భూప్రపంచం మొత్తం కూడా, సర్వమానవాళి కూడా రక్షింపబడాలి అనుకున్నాడు. సరే, అసలు మరలా ఇక్కడ రెండు తెగలు కనపడుతున్నాయి, ఇజ్రాయెల్, యూదులు అని. యూదులు ఎవరు? యూద లేకపోతే యూదులు అనేటటువంటి ఆ పదం హిబ్రూ నామవాచక పదములో నుండి వచ్చింది. దేవుని స్నేహితుడిగా, అలాగే విశ్వాసులకు తండ్రిగా పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి హెబ్రీయుడైన అబ్రహామునకు దేవుని వాగ్దాన ఫలితంగా ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు ఏశావు మరియు యాకోబు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. ఇస్సాకు
ఏశావు మరియు యాకోబు అనే ఇద్దరు కుమారులు పుట్టారు. వారిలో చిన్నవాడు యాకోబు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఇజ్రాయేలు అనే పేరు ఆ యాకోబుకే పెట్టాడు. ఆ యాకోబుకు పుట్టినటువంటి 12 మంది కుమారులు, ఒక కుమార్తె పుట్టింది. ఈ 12 మంది పిల్లలు యాకోబుని ఇశ్రాయేల్ అని దేవుడు పేరు మార్చాడు. పేరు మార్చి 12 మంది సంతానం, ఒక కుమార్తెనిచ్చాడు. మగపిల్లలు 12 మంది, ఒక కుమార్తెనిచ్చాడు. ఆ తర్వాత ఈ 12 మందిలో 4వ వాని పేరు యోధా. ఇశ్రాయేలు యొక్క 12 మంది కుమారుల సంతానము 12 గోత్రాలుగా విస్తరించింది. వీరందరినీ అంటే 12 గోత్రాల్లోని యాకోబు సంతానం అంతటిని కూడా సర్వసాధారణంగా ఇశ్రాయేలు అంటూ బైబిల్ పేర్కొంది. అయితే ఎప్పుడైతే రాజ్య పరిపాలన వచ్చిందో, ఈ ఇజ్రాయెల్ ప్రజలను ఏలినటువంటి మొదటి రాజు సౌలైతే, రెండవ రాజు దావీదైతే, మూడవ రాజు సొలొమోను. సొలొమోను తర్వాత రాజ్యం 2గా చీలిపోయింది. 2 రాజ్యాల ప్రారంభాన్ని గురించి విందాం. ఇశ్రాయేలు 12 గోత్రాల సమిష్టి రాజ్యాన్ని పరిపాలించినటువంటి చివరి రాజు సొలొమోను. అతని మరణం అంటే క్రీస్తు పూర్వం 930వ సంవత్సరం అతని మరణం తర్వాత రాజ్యం 2 రాజ్యాలుగా అంటే ఉత్తర రాజ్యంగా మరియు దక్షిణ రాజ్యంగా విడిపోయింది. 10 గోత్రాలతో కూడినటువంటి ఉత్తర రాజ్యాన్ని ఇజ్రాయేలు రాజ్యం అని, 2 గోత్రాలతో కూడినటువంటి దక్షిణ రాజ్యాన్ని యోధా రాజ్యం అని పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత మీరు యోధా రాజ్యం ప్రధానంగా యోధా గోత్రం మరియు బెన్యామీను గోత్రం కలిపి ఏర్పడబడిన, వారితో పాటు లేవి గోత్రములోని కొందరు, అలాగే షిమియోను గోత్రికులు కొందరు కలిశారు. వీళ్ళు కలిసినట్టుగానే మనకు కనపడతా ఉంది. రండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం, ఇక అక్కడ నుంచి మనం చదువుకుంటా పోతే కనపడుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడంటే, ఇప్పుడు మనకు అర్థమైంది కదా, ఇప్పుడు ఇజ్రాయెల్ ఎవరు, యూదులు ఎవరు అనేది ఒకళ్ళే, ఒక కుటుంబం నుంచి వచ్చి వాళ్ళే 2 రాజ్యాలుగా చీలిపోయిన తర్వాత యూదులని ఇజ్రాయెల్ని అలాగా వచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళు కలిసిపోతారు. కొంతకాలం చెరకెళ్ళిపోతారు. ఆ చెరలో ఈ 2 రాజ్యాలు వెళ్ళిపోతాయి. ఆ తర్వాత చెర నుంచి మరలా వస్తారు. ఆ తర్వాత వాళ్ళు అలాగూ కలిసిపోతారు యూదులుగా. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు వాక్యమును వినటానికి ఇష్టపడలేదు, నా అడుగులో అడుగు వేయటానికి ఇష్టపడలేదు అన్నాడు. సత్యాన్ని మీరు నమ్ముకోండి, సత్యాన్ని మీరు నమ్మితే సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. అప్పుడు వీళ్ళు అంటారు, మేము అబ్రహాం సంతానం కదా, మేము అబ్రహాం సంతానం, మేము స్వతంత్రులమే, ఇంకా మీరు స్వతంత్రం అని అంటారేంటి? మేము దాసులమా? మేము దాసులం కాదు. అబ్రహాం యొక్క సంతానం అని అంటే మేము స్వతంత్రులమే, మా కొరకే ఈ ప్రదేశం ఇవ్వబడింది, కనుక నీవు వచ్చి చెప్తున్నటువంటి మాటలు ఏంటి అని యేసుక్రీస్తు ప్రభువుని అన్నారట. ఆయనతో వాదించారట. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం 2వ వచనానికి వెళ్తే, ఆ 3వ వచనం కూడా మనం చదువుకుంటే అక్కడ కనపడుతుంది. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును.
నీవు ఆశీర్వాదముగా నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా అనేశాడు దేవుడు. నేను ఆశీర్వదించేవాడిని ఆశీర్వదిస్తాను, నేను దూషించేవాడిని నేను శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడతాయని చెప్పాడు. అందుకని వీళ్ళ గర్వం ఎక్కువ. పేద ప్రజలను ఏం ప్రేమిస్తారు, పక్కనోడిని ఏం ప్రేమిస్తారు ఎక్కువ వీళ్ళు. అబ్రహాం అంటే దేవునికి స్నేహితుడు, నీతిమంతుడు, విశ్వాసులకు తండ్రి. అలాంటి అబ్రహాము సంతానం నుండి వచ్చాం మేము. ప్రపంచం అంతా కూడా మా వలన ఆశీర్వదించబడుతుంది అనేటటువంటి గర్వపు వాదనలో ఉన్నారు వీళ్ళు. వాక్యం నిజమే, ప్రపంచం అంతా ఎలా ఆశీర్వదించబడుద్ది వీళ్ళ ద్వారా అంటే యేసుక్రీస్తు ప్రభు వస్తేనే ప్రపంచం మొత్తాన్ని ఆయన దీవిస్తాడు. దేవుడు రావాలి, దీవించాలి ప్రపంచాన్ని. మనుషులు ఎక్కడ దీవిస్తారు? వాళ్ళకున్న గర్వం ఏంటి అంటే అదే, మేము అబ్రహాము పిల్లలం, అబ్రహాము యొక్క సంతానం, అబ్రహాము యొక్క వంశం, మేము స్వతంత్రులం. అయ్యా అసలు మీలో సత్యమేదయ్యా, ఆయన నీతిమంతుడు. అబ్రహాం అంటే నీతిమంతుడు, దేవునికి స్నేహితుడు, మంచి దేవునికి గొప్ప ఫ్రెండ్ అతను. మరి మీరేంటి? మేము అబ్రహాం పిల్లలు అంటున్నారు కానీ దేవునికి మీరు స్నేహితుల్లాగా ఉన్నారా అని యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభుతో వాళ్ళు వాదన చేస్తున్నారు. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపం చేసేవాడు పాపానికి దాసుడే. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడే ఎల్లప్పుడూ నివాసం చేస్తాడు. దాసుడు బయట ఉంటాడయ్యా, కుమారుడే ఇంట్లో ఉండేది. మేము కుమారులం 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 అంటున్నారు కానీ నిజమైన కుమారులు మీరు కాదు. సత్యమును అనుసరించేవాడు, ప్రజలను గౌరవించేవాడు, దేవుణ్ణి గౌరవించేవాడు, ఇతర సమాజాన్ని, ఇతర దేశాలను గౌరవించేటటువంటి వాడయ్యా స్వతంత్రుడు అంటున్నాడు. దేవుని పిల్లలంటే వాళ్ళు వారసత్వం కలిగిన వారసత్వం కలిగిన వాళ్ళు ప్రపంచాన్ని ప్రేమిస్తారు. వారసత్వం లేనటువంటి వాళ్ళు ప్రపంచాన్ని ప్రేమించరు, వాళ్ళకు వాళ్ళే ప్రేమ కలిగి ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, మీకు మానవత్వం ఉంటే జనులను గౌరవించండి అని చెప్పాడు. మీరు ఇతరులను గౌరవించండి. యేసుక్రీస్తు ప్రభు చాలా చక్కనైనటువంటి మాట, ఈ మాట తెలియపరిచినట్టుగా మనకు కనపడతాం. ఇక మూడవదిగా మనం చూస్తే రండి, అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 9 నుంచి 15 వచనాలు చదువుకున్నాం. ఇక్కడ హెల్పింగ్ ద నీడ్ ఆఫ్ అదర్స్ అని, ఇతరుల అవసరాలకు సహాయం చేయడం, సహాయపడడం. ఈ మనకు కావాల్సిందండి. భక్తి ఉంది, మాకు విశ్వాసం ఉంది, మాకు నమ్మకం ఉంది అంటే ఇవి లేకుండా ఊరిక మనం చెప్పుకుంటే ఏం ప్రయోజనం? కాస్తంత మానవత్వం ఉండాలి. అపోస్తల కార్యముల గ్రంథంలో 16వ అధ్యాయం 9వ వచనంలో మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి చెప్తున్నాడు, నీవు మాసిదోనియాకు రాయ్యా, మాకొచ్చి సహాయం చెయ్యయ్యా అని పౌలుకు చెప్తున్నట్టు దర్శనం వచ్చింది. అందుకనే పౌలు ఏం చేస్తాడంటే ఆ దర్శనాన్ని పొందుకున్నటువంటి పౌలు ఓడ దిగి ప్రయాణమై వీళ్ళ దగ్గరకు వస్తాడు. అపోస్తులైనటువంటి పౌలు చేసినటువంటి ప్రయాణాలు మనందరికీ తెలుసు. సువార్త ప్రకటించుకుంటూ ఆయన వెళ్ళాడు. వాళ్ళు ఏదో అవసరతలో ఉన్నారు,
వాళ్ళకి దైవిక సంబంధమైనటువంటి అవసరత ఉంది, అలాగే మానవ సంబంధమైనటువంటి అవసరత కూడా ఉంది, హెల్పింగ్ ఏదో ఉంది. అందుకని వాళ్ళు రమ్మని పిలుస్తున్నారు అని ఆయన ఏం చేశాడు అనంటే, త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రకేకును మరునాడు నెకపోలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చాడు. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్యమైనటువంటి పట్టణం, రోమియుల ప్రవాస స్థానమై ఉండేది. కొన్ని దినాలు ఆ పట్టణంలో అపోస్తులైనటువంటి పౌలు ఉన్నట్టుగా కనపడుతుంది మనకి. విశ్రాంతి దినము గవిని దాటి నదీ తీర ప్రాంతమున ప్రార్థన జరుగుతూ ఉంటే, ఆ ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చోండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నారట. ఆ స్త్రీలలో ఒక స్త్రీ లూదియా అనబడినటువంటి దైవభక్తి గల స్త్రీ. వీళ్ళు చెప్పేటటువంటి వాక్యం ఆవిడ వింటా ఉందంట. ఆమె ఊదారంగు పొడి అమ్ము తుయతైరా పట్టణస్తురాలు, ప్రభువు ఆమె హృదయమును తెరిచాడు. అందుకనే పౌలు చెప్పిన మాటల యందు ఆమె లక్ష్యముంచినట్టుగా మనకు కనపడుతుంది. తుయతైరా ప్రాచీన గ్రీకు పదం ఇది. అలాగే లూదియా అనగా దివిటి అని అర్థం. దాని పూర్వ చరిత్ర మనం వెళితే గ్రీకు నగరం పేరిది తుయితైరా అంటే. ఇప్పుడేమంటామంటే ఆధునిక టర్కీ నగరం, ఇవన్నీ కూడా అందులోనికి వస్తాయి. ఇది చాలా చరిత్ర కలిగినటువంటి పట్టణం. ఇంతకీ ఈ మహిళను గురించి మనం వినాలి. తుయతైరా పట్టణస్తురాలు లూదియా. చాలా మందికి కొన్ని సంగతులు తెలియవు, కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిందే. తుయతైరా పట్టణంలో ఓదారంగా అమ్మే లిడియా అంటే ఒక స్త్రీ, లూదియా అంటాం తెలుగులో. లూదియా అంటే ఆ మాటకు అర్థం ఒక స్త్రీ అని అర్థం. దేవుణ్ణి ఆరాధించేది ఆవిడ. కనుక దేవుని యొక్క మాట వింది. పౌలు చెప్తున్నటువంటి మాటలు వినటానికి కూడా ఆవిడ ఇష్టపడింది, తన హృదయాన్ని తెరిచింది. ఈమెను గురించినటువంటి చరిత్ర కూడా మనం చూసుకోవచ్చు. ఈమెను ఏమంటారంటే లిడియా ఆఫ్ థియాటిరా, గ్రీక్ అంటాం. గ్రీకు క్రొత్త నిబంధనలో ప్రస్తావించబడినటువంటి ఒక మహిళ ఈమె. ఈమె ఐరోపాలో క్రైస్తవ మతంలోనికి మారినటువంటి మొట్టమొదటి వ్యక్తి, మొట్టమొదటి స్త్రీ. అందుకని ఏమని కూడా అంటే కొన్ని రోజుల తర్వాత సెయింట్గా కూడా గుర్తించినట్టుగా మనకు కనపడతా ఉంది. పౌలు శీలలు వారు చేసినటువంటి ప్రసంగాలకు ఆవిడ ఆకర్షించబడింది అని కూడా మనకు అర్థమవుతుంది. పైపెచ్చి ఈమెను గురించినటువంటి చరిత్ర అంటే ఊదారంగు పొడి, చాలా కాస్ట్లీ పొడి. అది సముద్రంలో దొరికేటటువంటి నత్తగులల నుంచి తీసే పొడి. అది అంటే ఎంత ఖరీదైనటువంటి పొడో చూడండి. ఊదారంగు పొడి ఫ్యాక్టరీ ఈవిడ తీసుకొచ్చి ఆవిడ ఆ ఊదారంగు పొడిని అమ్ముతుంది అంటే, ఊదారంగు పొడి సహజంగా ఎవరు కొంటారు అని అంటే ఉన్నవాళ్ళు మాత్రమే కొంటారు, ధనికులైనటువంటి వారు మాత్రమే కొంటారు. అలాంటి పొడిని అమ్ముతున్నటువంటి ఈ వ్యక్తి వ్యాపారస్తురాలు అంటాం. వాస్తవంగా బాగా స్థిరపడినటువంటి స్త్రీ అని ఈవిడ గురించి ఉంది. బాగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి స్త్రీ అని ఈవిడ గురించినటువంటి చరిత్ర మనకు కనపడతా ఉంది.
అలాంటి ఆ స్త్రీ అంటే అక్కడ మనం ఏమనుకుంటున్నాం అంటే బిజినెస్ అనేది చిన్న ఏదో బుట్టలో పెట్టుకుని వచ్చింది అని అనుకుంటున్నాం. అక్కడ లేదు, అక్కడ గొప్ప వ్యాపారం, పెద్ద వ్యాపారం జరుగుతుంది. అక్కడ నదీ తీరాన అని ఉంది చూడండి. పౌలు అక్కడికి నదీ తీరానికి వెళితే ఆవిడ ఊదారంగు పొడి అమ్ముతుందంట. బిజినెస్ అక్కడ ఉంది. అంటే పూర్వపు దినాల్లో బిజినెస్ ఎక్కువగా సముద్రాల దగ్గర, నదుల దగ్గర జరిగేది. ఎందుకంటే అటు ఇటు వచ్చేవాళ్ళు, వెళ్ళేటటువంటి వాళ్ళు, వర్తక వ్యాపారులు ఇవి కొంటా ఉండేవాళ్ళు. కనుక బిజినెస్ ఏం చిన్నదేం కాదు. బిజినెస్ చాలా పెద్దది. అలాంటి బిజినెస్ చేస్తున్నటువంటి వ్యక్తి పౌలు కలిసి చూస్తూ ఉంది. పౌలు యొక్క మాటలు వింటా ఉంది, ఆకర్షించబడింది. ఏదో నీతి బోధ చేస్తున్నాడు, ఇతరులకు ఉపయోగపడాలని చెప్తున్నాడు, మానవత్వం కలిగి జీవించాలంటున్నాడు, మానవత్వం ప్రదర్శించాలని అంటున్నాడు, దేవుడు ఉన్నాడని చెప్తున్నాడు. ఆయన మానవుల కోసం ఆయన మానవుడై ఆయన త్యాగం చేశాడని చెప్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా, ఈ మాటలన్నీ కూడా ఆమెను ఆకర్షించబడ్డాయి. పౌలు కల్లే చూస్తూ ఉంది. ఆ హృదయంలోనికి వాక్యం అనేటటువంటి విత్తనం ఆ నేల మీదకి వెళ్ళిపోతా ఉంది. విత్తనాలు ఏం జల్లుతున్నాడు ఆ భూమి మీదకి, అంటే ఆ హృదయం అనే నేల మీదకి వెళ్ళిపోతా ఉన్నాయి. విత్తనాలు అన్నీ కూడా మొలకెత్తున్నాయి. చివరికి ఆవిడ ఎలాగూ అంటే ఆ విత్తనాలు హృదయంలో, ఆ విత్తనాలు ఫలించడం ద్వారా, ఆ వాక్యం వెళ్ళడం ద్వారా ఏమైంది అని అంటే ఆవిడే వెంటనే మా ఇంటికి రమ్మని ఆవిడ ఇంటికి తీసుకెళ్ళినట్టుగా కనపడుతుంది. మాసిదోనియా ముఖ్యమైనటువంటి నగరం, ఆ ప్రాంతం ఫిలిప్పు. ఇక్కడే నివాసం ఉంది ఈమె. కనుక ఈమె ఆ గొప్ప పొడిని అమ్ముతా ఉంది. మంచిది. అయితే ఇంటికి తీసుకెళ్ళింది వీళ్ళని. అయ్యా మా దగ్గర బస్ చేయమని అడిగింది. ఆ తర్వాత దేవుని గురించి వర్తమానం విని ఇంటిల్లపాది అందరూ బాప్తిసం పొందారు. చూడండి, మాసిదోనియాలో అక్కడ ఉన్నటువంటి ఫిలిప్పులో, ఆ పట్టణంలో ఏమైపోయిందో చూడండి. ఒక ఆయన అడిగాడు, అయ్యా మాకొచ్చి సహాయం చేయమని. వచ్చి సహాయం చేశాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఆ సహాయం ఎలా అందిందో చూడండి. ఆ దేశానికి ఎలా అందిందో, ఆ ప్రజలకు ఎలా అందిందో, మానవత్వం కలిగి ఈ స్త్రీ ఎలా ప్రవర్తించడం అనేది నేర్చుకుందో చూడండి. భక్తి కలిగినటువంటి స్త్రీయే, మోసగిచ్చేదైతే కాదు. కానీ భక్తి కలిగినటువంటి ఈ స్త్రీ, భక్తి అందరికి ఉంటుందండి. అందరూ ప్రార్థనకు వెళ్తారు, అందరూ చేస్తారు. కానీ కొంతమంది కానుక ఇవ్వరు. జనరల్గా ఏంటంటే భక్తి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, వాక్యం వినాలి, అంతవరకే ఉంటారు కొంతమంది. కొంతమంది బేదలకు ఇవ్వరు. ప్రార్థన చేసుకోవడం, రావటం, మనం అటు పెట్టుకోవటం, మనం దాచిపెట్టుకోవడం, మనం తింటమే, అంతే. వాడు అల్లాడి చేస్తానే పెట్టరు. ఒక వస్త్రం ఇవ్వడానికి కూడా ఇష్టం ఉండదు. ఈరోజు ఆవిడ నేర్చుకున్నటువంటి సత్యం ఏంటంటే ఇతరులను కూడా ఇవ్వాలి అనే విషయాన్ని ఆవిడ నేర్చుకుంది. ఇతరులకు ఇవ్వటంలోనే నిజంగా జీవం ఉంది అని చెప్తున్నాడు ఆయన. అది ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడని ఆయన గురించి చెప్తా ఉంటే, ఈవిడ ఏం చేస్తుందంటే బాప్తిసం, తనే కాదు తన కుటుంబ సభ్యులు కూడా బాప్తిసం పొంది ఇతరులకు ఇవ్వటం నేర్చుకుందంట. చాలా మంది అండి శాలరీస్ తెచ్చుకుంటారు కానీ దశంభాగాలు ఇవ్వరు చాలా మంది. అలాగే చాలా మంది దేవుని ద్వారా మేలు పొందుతారు కానీ కృతజ్ఞత కానుకలు ఇవ్వరు. నేను చాలా మందిని చూశానండి. కొంతమంది బహు విస్తారంగా ఇస్తుంటారు, కొంతమంది కానుకిచ్చే కాడ దడుచుకుంటూ ఉంటారు. అమ్మో వద్దు భయపడుతూ ఉంటారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే మనం బీదలకు కూడా ఇవ్వటం నేర్చుకోవాలి. అవసరత, నీడ్స్ ఏంటి? మన చేతులు ఇతరులకు సహాయపడే రీతిగా ఉండాలి, ఇతరులను హింసించే రీతిగా ఉండకూడదు. ఇతరులకు సహాయపడాలి. అంటే దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే మనకున్న దానిలో సహాయం. అటు సహాయం చేయటానికి ఈవిడ నిన్నటిదాకా వ్యాపారంలో భక్తి కలిగిన స్త్రీ సంపాదించుకుంటూ ఉంది కానీ కానుకిచ్చే ఆ మైండ్ లేదు.
కానుక ఇవ్వాలనే మైండ్ వచ్చింది. దేవుని వాక్యం నేను విన్నాను కాబట్టి, ఈ వాక్యం ద్వారా నేను ప్రేరేపించబడ్డాను కాబట్టి బీదలను చూసుకోవాలనే మైండ్ వచ్చింది. ఉన్నదానిలోనే ఇదివరకు అంతా ఆవిడ దాచిపెట్టుకోవడం తెలుసు, కానీ ఇప్పుడేం చేస్తుందంటే కాస్త బీదలను కూడా ప్రేమించాలి, కటాక్షించాలి, వారికి కూడా మేలు కలిగించాలని చూస్తుంది. అది మానవత్వం. చూసారా ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో మానవత్వం లేని ప్రజలను మనం చూసాం. అలాగే క్రొత్త నిబంధన గ్రంథం సువార్తలో మానవత్వం లేని యూదులను చూసాం. ఎక్కడికి వచ్చేసరికి మానవత్వం కలిగిన ఒక స్త్రీని చూస్తున్నాం. అక్కడ అనేక మంది మానవత్వంతో పనిచేశారు. చూసారు, ఈరోజు మనతో అదే దేవుడు చెప్తున్నాడు. స్వతంత్రులు అని గర్వించటం కాదు, దేవుని బిడ్డలం అనుకోవటం కాదు. మనం ఏం చేస్తున్నాం, ఇతరులకు సహాయపడుతున్నాము, లేదా ఉన్నదానిలో కొద్దిగైనా మనం సహాయపడుతాం. ఏడుస్తున్నవారు, కన్నీరు విడుస్తున్నవారు, దిగులు పడుతున్నవారు, కృంగిపోతున్నవారు, అట్లానే పొట్ట పట్టుకొని ఆకలితో కింద పడిపోయి డొల్లాడి చచ్చిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చేతనైతే హెల్ప్ చేయి. అదే మానవత్వం. అలాంటి మానవత్వం కలిగి జీవించటానికి విమర్శించటం కాదు, ప్రశ్నించటం కాదు, కృంగదీయటం కాదు, ఒకరిని ఒకరు శత్రువులుగా చూసుకోవటం కాదు, ప్రేమను పంచుతాం, మానవత్వంతో జీవితాం. మనం మనుషులం, రాక్షసులం కాదు. ఆ రీతిగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలేండునుగాక. ఆమేన్.